హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీతో కాసేపు. మనం డైలీ ఎన్ని పనులు చేస్తున్నా ఇన్ఫినిటీగా వస్తూనే ఉంటాయండి. అలాంటి వాటిలో ఇంకా ఇంకా అలా పెరుగుతూ ఉండేది ఏంటంటే వాషింగ్ క్లోత్స్ అండి. మన బట్టలు రోజు ఉతుకుతూనే ఉంటాం. ఉతికే కొద్దీ అవి పెరిగిపోతూనే ఉంటాయండి, కొండలాగా వస్తూనే ఉంటాయి కదా. ఎందుకంటే అవి డైలీ బయటకు వస్తూ ఉంటాం కదా. ఆ డ్రెస్సులన్నీ కంపల్సరీ మనం ఉతుక్కోవాలి కదా ఎప్పటికప్పుడు. బట్ మనం ఎంత కష్టపడి ఉతుకున్నా వాటికి ఫ్రెష్ లుక్ రావాలి అంటే, నీట్ లుక్ రావాలి అంటే కంపల్సరీ స్టార్చ్ పెట్టాలండి, గంజి పెట్టాలి, ఐరన్ చేసుకోవాలి కదా. అన్ని బట్టలు మనకి లాండ్రీకి ఇవ్వడం అంటే వీలు కదా. అస్తమాను చిన్న చిన్న బట్టలు పిల్లలు వేసుకునే ఉంటాయి, డైలీ యూనిఫామ్స్ ఉంటాయి, ఆఫీస్కి వెళ్ళే బట్టలు, మనం అప్పుడప్పుడు బయటికి వెళ్ళి వచ్చిన శారీస్ ఉంటాయి. అవన్నీ ప్రతిదీ లాండ్రీకి ఇవ్వడం అంటే అవి కూడా బాగా కాస్ట్ పెరిగిపోయాయి కదండి. ఒకళ్ళు తీసుకెళ్ళాలి, మళ్ళీ మనీ పే చేయాలి, అవన్నీ పెద్ద పని. అలా కాకుండా మనం ఇంట్లో మన చిన్న చిన్న బట్టలకి, పిల్లలు డైలీ రెగ్యులర్గా వేసుకునే వాటికి, ఆఫీస్కి వెళ్ళే వాటికి, ఇలాంటి వాటికి యూజ్ అయ్యేలాగా స్టార్చ్ ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది కదండి. అయితే ఇంతకు ముందైతే చక్కగా ఇంట్లో అన్నీ వండి వార్చేవారు, ఫుల్గా గంజి అది ఉండేది. అయితే ఇప్పుడు అందరూ రైస్ కుక్కర్స్, కరెంట్ కుక్కర్స్ పెట్టుకోవడం వల్ల గంజి అందరికీ అవైలబిలిటీ ఉండట్లేదండి. ఎవరో ఒక్కొక్కళ్ళు చక్కగా చేసుకుంటున్నారు. వార్చిన అన్నమే తింటాము అలా ఉన్న వాళ్ళైతే చక్కగా గంజి ఉంటుంది. కానీ బట్ అందరికీ ఉండేలాగైతే ఈ రోజుల్లో సిచ్యువేషన్ లేదు. సో స్టార్చ్ ప్రిపేర్ చేసుకోవడానికి చిన్న టిప్ ఇప్పుడు చెప్తానండి, చాలా ఈజీ. నేనే చేసుకోగలిగానంటే ఎవరైనా చేసేసుకోవచ్చు. మనం బెడ్షీట్స్ జస్ట్ ఒక 4-5 డేస్కి అవి మారుస్తూ ఉంటాం కదా. అలాంటివన్నీ కూడా ప్రతిదీ మనం లాండ్రీకి ఇవ్వడం అవసరం లేకుండా చక్కగా మనం ఇంట్లో స్టార్చ్ పెట్టేసుకుంటే చాలా ఫ్రెష్ లుక్తో బాగుంటాయి. సో ఆ స్టార్చ్ అందరికీ, లేడీస్ అందరికీ చాలా ఇంపార్టెంట్ అండ్ యూస్ఫుల్ అండి. అందుకే ఇందులో నేను అది చిన్న విషయమైనా సరే షేర్ చేస్తున్నాను. ఇవాళ స్టార్చ్ ఈజీగా ప్రిపేర్ చేసుకునేది ఏంటో చూసేయండి. ఫస్ట్ మీకు ఎంత క్వాంటిటీలో స్టార్చ్ కావాలో ఒక ఐడియా ఉంటుంది కదండి. అంటే మీరు ఆ రోజు బెడ్షీట్స్ పెడుతున్నారా, శారీసా, లేదా పిల్లల బట్టల, మీ హస్బెండ్ డ్రెస్సింగా, ఇవన్నిటిని బట్టి ఒక ఐడియా ఉంటుంది కదా. బాగా ఎక్కువ పట్టేది అయితే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వాటర్ తీసుకోండి. మీకు ఎంత గంజి కావాలి, ఎంత ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నారో దాన్ని బట్టి ఒక పెద్ద గిన్నెతో కానీ గుండెతో కానీ పొయ్యి మీద పెట్టి వాటర్ బాగా బాయిల్ చేయండి. అది బాయిల్ అయ్యే గ్యాప్లో మీరు ఏం చేయాలంటే ఒక బౌల్ తీసుకుని ఒక 4-5 టేబుల్ స్పూన్స్ మైదా, మనకు అందరిలో ఉంటుంది కదండి, మైదా లేకుండా ఏమి ఉండదు కదా. మైదా తీసుకుని అది వాటర్లో కలపండి. మనం బొంబాయి చట్నీకి శనగపిండి ఎలా మిక్స్ చేస్తాం వాటర్లో, అలా అనమాట. అలా మైదాని వాటర్తో మిక్స్ చేసి అలా ఉంచండి పక్కన. నెక్స్ట్ ఈ వాటర్ పొయ్యి మీద పెట్టాం కదా, అది ఫుల్గా బాయిల్ అయిపోతున్నప్పుడు బుడగలు వస్తూ ఉండాలండి. అలా బాయిల్ అవుతున్నప్పుడు ఈ మనం మిక్స్ చేసుకున్న మైదా వాటర్ని అందులో వేసేయండి. ఆ మైదా వాటర్ వేసాక సిమ్లో పెట్టాలి. ఎందుకంటే హైలో పెట్టేస్తే ఒక్కసారిగా పొంగిపోయి మనం ఎంత కష్టపడి పెట్టుకున్నదంతా కింద కొలిగిపోద్దండి, పొంగిపోతుంది అనమాట. సో సిమ్లో పెట్టి ఒక 2-3 మినిట్స్ జస్ట్ వేసి గరిటతో కలుపుతూ ఉండండి. మనకి అది వెంటనే తెలిసిపోతుంది, స్టిక్కీ స్టిక్కీగా ఇలా ఎలా అంటే తెలిసిపోతుంది. మరీ తిక్కగా చిక్కగా అయిపోయినట్టు అనిపించింది అనుకోండి, ఇంకొంచెం వాటర్ అందులో యాడ్ చేసేసుకోండి. లేదు పల్చగా ఉంది, పట్టేలే లేదు, మనకి జిగురు తెలుస్తుంది కదా. మనం చక్కగా దివాళీకి అవి అంటించుకునే వాళ్ళు గమ్ ప్రిపరేషన్గా మైదా వాడేవారు కదా. ఆ స్టిక్కీనెస్ వస్తుంది అనమాట ఇక్కడ. అది లేదు ఇంకా కొంచెం మరీ పల్చగా ఉంది అని అనిపిస్తే ఇంకొంచెం పిండి వాటర్లో కలుపుకొని ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు వేసి ఇంకొక 2 మినిట్స్ అందులో బాగా మిక్స్ చేసి ఒక 2-3 మినిట్స్ అలా ఉడకనివ్వండి. దాన్ని మనకు కన్సిస్టెన్సీ తెలిసిపోద్ది. గ్యాస్ ఆఫ్ చేసేసుకుంటే స్టార్చ్ రెడీ అండి. చక్కగా అందులో నీళ్ళు ముందు కంఫర్ట్ వేసి మీ డ్రెస్సులకి పెట్టుకుంటే, లాండ్రీకి ఇచ్చావా ఇంట్లోనే చేసావా అని అడుగుతారు మీ ఇంట్లో వాళ్ళందరూ. అంత బాగా గంజి మీకు డ్రెస్సులకి సూట్ అయిపోతుందండి, ఏ డ్రెస్కైనా సరే. ఒకవేళ మీకు ఇది ఎలా వస్తుందో ఏంటో, చేశాక వేస్ట్ అయిపోతుందేమో అని ఏమన్నా డౌట్ ఉంటే కనుక కొంచెం చిన్న గిన్నెతో పెట్టుకుని ట్రై చేసి చూడండి. ఫస్ట్ చిన్న బౌల్తో రెడీ చేసుకుని ఇదే మెథడ్లో స్టార్చ్, పిల్లల కర్చీఫ్సో, నాప్కిన్సో, లేదు ఏవో మనం డైలీ వేసుకునే నైటీస్, టవల్స్ ఏవో ఉంటాయి కదా, అవి 1-2 పెట్టుకుని ట్రై చేసి చూడండి. మీకు సాటిస్ఫై అయితేనే అప్పుడు ఈ టిప్ అందరికీ ఫార్వర్డ్ చేయండి. ఓకేనా. ఇలా మీకు మీరుగా లాండ్రీ వర్క్కి ఇచ్చే మనీ అంతా సేవ్ చేసిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే ఆ సాటిస్ఫాక్షన్ కూడా వేరండి. మనీ ఒకటే కాదు, మన చేతితో ఎంత కష్టపడి ఉతికేదంతా మనము, ఆ డబ్బులు పట్టుకెళ్ళేవాడు లాండ్రీ. అందుకని కాబట్టి అది కూడా మనం సేవ్ చేసిన వాళ్ళు అవుతాం. ప్లస్ సాటిస్ఫాక్షన్ ఉంటుందండి, చక్కగా మన చేతి అమ్మాయి ఎంత బాగా వచ్చాయో వాడికన్నా బాగుంది మనం చేసుకున్నది అని అనిపిస్తుంది. ఇంట్లో పిల్లో కవర్స్ ఏంటి, బెడ్షీట్స్ ఏంటి, ఇలాంటివన్నీ అన్నా మీరు స్టార్చ్ పెట్టుకుని చక్కగా చేసుకోండి. ఆ లుక్కే వేరు. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఎందుకంటే
ఇది చాలా యూజ్ఫుల్ అండి. ఆడవాళ్ళందరికీ కూడా చాలా ఇంపార్టెంట్ టిప్పే. అందులోకి సింపుల్ టిప్ కదా, ఎక్కువ కష్టపడక్కర్లేదు. సో ఎవరైనా చేయగలరు. కాబట్టి మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఈరోజే నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి. నాకు కొంచెం సపోర్ట్ ఇవ్వండి. ప్లీజ్ లైక్ and subscribe my channel. Thanks for watching and please don't forget to share my videos. Bye bye.